ఒకరేమో వరుస హ్యాట్రిక్లతో ప్యాట్రిక్ గా పేరుపడ్డ బుల్లెట్, మరొకరు తొలి ఓవర్లోనే వికెట్తో ప్రత్యర్థులను బేంబేలెత్తించే స్పీడ్ గన్. అరుదైన రికార్డులతో బల ప్రదర్శన చేస్తున్న ఆల్రౌండర్ ఒకరైతే, బలమైన ఇంగ్లాండ్ను సైతం చుట్టేసి కట్టేసిన మేటి స్పిన్నర్ మరొకరు. అయితేనే సూపర్ 8లో టీమిండియా కెప్టెన్ రోహిత్ గర్జనకు వణికిపోయారు. ఆకలి మీదున్న భారత సింహం పరుగుల వేటలో బలైపోయారు. గణాంకాలను సవరిస్తూ సరికొత్త రికార్డులతో రోహిత్ ఊచకోతను ఎలా వర్ణించాలో తెలియక ఐసీసీ జస్ట్ రూత్లెస్ అని కాంప్లిమెంట్ ఇచ్చి వదిలేసింది. విశేషణాలన్నింటినీ ఫ్యాన్స్కే వదిలేసింది. గత వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమికి ప్రతీకారంగా ఫ్యాన్స్ భావించిన మ్యాచ్లో రోహిత్ కొన్ని తరాలు చెప్పుకునే ఇన్నింగ్స్ ఆడాడు. అలాంటి ఊచకోత కాదు ఇది. ప్రత్యేకించి నాటి ఫైనల్ పరాభవానికి మూలకారకులైన సింహభాగం వికెట్లు తీసి భారత్ను ఓడించిన ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపాలను శిక్షించిన తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే. రోహిత్ 92 పరుగుల్లో కేవలం బౌండరీల ద్వారా చేసినవే 76 పరుగులు. గతేడాది నవంబర్ 19న జట్టు సారథిగా కన్నీళ్ల పరంచమైన రోహిత్ ఈసారి జూలు విదిల్చాడు. సహచర ఓపెనర్, వరల్డ్ బెస్ట్ బ్యాటర్ విరాట్ కోహ్లీ డకౌట్ అయినా చలించలేదు. మిచెల్ స్టార్క్ ను ఊచకోత కోశాడు. ఒక్క ఓవర్లోనే 29 పరుగులు పిండాడు. స్టార్క్ కి ఇది 2020లోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఓవర్. రోహిత్ విధ్వంసం ఎలా సాగిందంటే, కేవలం 19 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. అతన్ని ఆపడానికి స్టార్క్ తన అమ్ముల పొదిలోని అస్త్రాలన్నింటినీ తీశాడు. ఫుల్లర్స్ సంధించాడు, స్వింగ్ కోసం ట్రై చేశాడు, స్టంప్స్ గిరాటేయడమే లక్ష్యంగా అన్నీ చేశాడు. ఆ కంగారులో లెంత్ మిస్ అయ్యి అడ్డంగా బుక్ అయ్యాడు. హేజిల్వుడ్ మినహా అందరికీ పనిష్మెంట్ ఇచ్చాడు రోహిత్. తనకిష్టమైన ఫ్రంట్ ఫుట్ షాట్లతో రోహిత్ చెలరేగిపోయాడు. ఎంతగా అంటే 27 సార్లు ఆ షాట్ ఆడిన హిట్ మ్యాన్ 71 పరుగులు సాధించాడు. ఏకంగా 7 సిక్సర్లు 5 ఫోర్లు కొట్టాడు. ఇక వరుస హ్యాట్రిక్స్ తో జోరు మీదన్న కమిన్స్ బంతిని మోకాల మీద వాలుతూ స్లాగ్ స్వీప్ షాట్ తో స్టేడియం పైకప్పుకు పంపిన తీరు అద్భుతమనే చెప్పాలి. రోహిత్ 92 పరుగుల ఇన్నింగ్స్ లో 8 సిక్సర్లు 7 ఫోర్లు ఉన్నాయి. విశేషం ఏంటంటే, రోహిత్ క్రీజ్ లో ఉన్నప్పుడు భారత్ 10 ఫోర్లు 10 సిక్సర్లు సాధించింది. రోహిత్ తర్వాత టీమిండియా సాధించిన బౌండరీలన్నీ కలిపి 9 మాత్రమే. ఇది చాలు రోహిత్ విధ్వంసం ఎలా సాగిందో చెప్పడానికి. ఇక ఈ ఇన్నింగ్స్ తో రోహిత్ మరికొన్ని రికార్డులు కూడా సాధించాడు. యువీ రికార్డు బద్దలు. 2020 వరల్డ్ కప్ లో భారత్ తరఫున రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు. 2020 వరల్డ్ కప్ చరిత్రలో ఓ కెప్టెన్ సాధించిన రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు కూడా ఇదే. 2020 వరల్డ్ కప్ లో ఓ మ్యాచ్ లో అత్యధిక సిక్సర్లు బాదిన ఇండియన్. ఆసీస్ పై అత్యధిక సిక్సర్లు కొట్టింది కూడా రోహితే. ఈ వరల్డ్ కప్ లో ఫాస్టెస్ట్ 50 రోహిత్ 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఆసీస్ పై 2020లో ఫాస్టెస్ట్ 50 కూడా రోహిత్దే. ఈ వరల్డ్ కప్ లో పవర్ ప్లేలో 50 చేసిన తొలి బ్యాటర్. ఓ జట్టుపై అత్యధిక సిక్సర్లు కొట్టిన గేల్ రికార్డు సమం. గేల్ ఇంగ్లాండ్ పై 130 సిక్సర్లు బాదితే రోహిత్ ఆసీస్ పై ఇదే రికార్డు సాధించాడు. 2020లో 200 సిక్సర్లు కొట్టిన ఒకే ఒక్కడు. రోహిత్ ఖాతాలో ఇప్పుడు 203 సిక్సర్లున్నాయి. బాబర్ ఆజం రికార్డు గల్లంతు. 2020 క్రికెట్లో అత్యధిక పరుగుల వీరుడు హిట్మ్యానే. భారత్ తరఫున 157 2020లో 4165 పరుగులు సాధించాడు. బాబర్ 123 గేముల్లో 4145 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 19,000 పరుగుల క్లబ్లో చేరిక. ఆ ఘనత సాధించిన సచిన్, కోహ్లీ, ద్రవిడ్ల సరసన నిలిచిన రోహిత్.